వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని మరణించిన సాయి ఈశ్వర్చారి కుటుంబ సభ్యులను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వకర్మలు ఏ విషయంపై అయినా స్పందించడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటారని, తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీకాంతాచారి తన ప్రాణాలను అర్పించగా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈశ్వరాచారి తన ప్రాణాలను అర్పించారని కొనియాడారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అలుము కాని హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని తప్పుడు హామీ ఇచ్చిన ఈశ్వర్చారి మరణానికి కారణమైందని, ఈ మరణానికి బాధ్యత వహించి బాధితుడి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని, సాయి ఈశ్వర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఉండడానికి ఇల్లు, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇలా ఆత్మ బలిదానాలు చేయడం వల్ల రిజర్వేషన్లు సాధ్యం కాదని కోట్లాడి సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఫస్ట్ బాగోలు చూసిన తర్వాత అది విగ్రహం శ్రీకాంతాచార్య ఉదాహరణ తీసుకున్నారంటే చేతులు కోల్పోయిన చేపలు పిల్లలు చూస్తుంటే నాకైతే దీన్ని చూసుకున్నాను సార్ చెప్తున్నట్టే మీరు ఏదన్నా ఆధారం పోలీసులు కూడా రోజు వచ్చినప్పుడు బాడీ ఇంటికి కూడా పోలీసులలో పంపించారు. జాబ్ నడుస్తున్నారు. పని చేస్తాడు అనుకోలేదు సార్ ఆదాలలో ఎమోషనల్ ఫీలింగ్ ఎక్కువ చేసుకోవద్దు, ఎక్కువదని చెప్పి ఇప్పుడు ఒక రామగండే పోస్తున్నాడు. ఇప్పుడు పిల్లోడు కూడా శ్రీకాంత్ సార్ కదన్న, శ్రీకాంత్ సార్ది వీడియో చూసుకుంటా పెద్ద పెద్దలు దండలు వేస్తారు, మాట్లాడుతారు. అట్లా కానీ మైండ్లో అది ఫిక్స్ అయిపోయి ఎందుకోసం అంటే అరే ఇంత బాగా చేస్తారు అంత బాగా చేస్తారు అని పేరు నిలిచిపోయింది తెలంగాణలో అని ఆయన ఎప్పుడు అట్లే మాట్లాడుకుంటుంటే ఏదో సరదాగా మాట్లాడుతుంటే వీళ్ళు భార్య ఇట్లా వాళ్ళని అనుకున్నారు. ఈరోజు చూస్తే ఏంటంటే ఈ బీసీ ఉద్యమంలో నాకు తెలుసు ఏదైనా కొంచెం చూసుకోవాలి. మేము గోల్డ్ స్మిత్ హౌస్లో ఉన్నాము. ఇంటర్ క్యాష్ మేనేజ్ సో ఎవ్రీడే చెప్తుండే అంటే చారిలో శ్రీకాంత్ చారిలా చేసుకున్నాడు, తెలంగాణ వచ్చింది. ఇప్పుడు కూడా వీడియోలు అవన్నీ చూడడం డైలీ ఈ బీసీ వీడియో చూస్తుంటా చెప్తుండే అంటే ఇంట్లో ఇలా చేసుకొని ఇతను ఒక ముందడుగు వేసి ఇలా చేయడం
ఒక పార్టీ వాళ్ళ గురించి కూర్చుంటే వీడియోస్ చూస్తూ ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది అని నాతో చెప్తూ ఉండేవాడు. ఆయన ఇంత పని చేసిపోతాడని అనుకోలేదు. అసలుకి మా పిల్లల్ని కూడా మా ముఖాలు కూడా చూడకుండా ఎంజాయ్ చేస్తున్నారు సార్. అసలు మీరు ఎంపీగా లోడప్ నేను శ్రీశైలం ఫోటో కూడా ఇస్తాను సార్. నేను వచ్చాను మీ ఎంపీ ఎలక్షన్స్లో, నేను కూడా శ్రీశైలం నుంచి నేను కూడా దిగాను మీతో ఫోటోస్ కూడా ఉన్నాయి సార్. నేను ఒప్పుకునే అందులో శ్రీశైలం వాళ్ళు ఇలా చేసుకున్నాను బీచ్ దగ్గర ఉన్న వాళ్ళు. అమ్మ 3 నెలలకి అమ్మ చదివి ఒక అన్నం ఆయన భర్త ఆయన మమ్మీ దగ్గర ఉండేది సంగారెడ్డి దగ్గర పోచారం అని సింగూడాన్ దగ్గర పుల్కల్ మండలం 2009లో నాన్న చనిపోయినప్పుడు మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యాం సార్. ఇక్కడికి వచ్చేసాం. గవర్నమెంట్ మళ్ళీ ప్రామిస్ చేసిపోయింది. పిల్లలకి ఇవి చూస్తాము, ఏం దిగుపడకండి, పిల్లలకి ఏదైనా చేస్తాము, చదివిస్తాము, డబల్ బెడ్రూమ్ వచ్చేలాగా పిల్లలకు మెయిన్ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన వాళ్ళ ఆలోచన లేదా ఒక డబుల్ బెడ్ ఉంది వస్తాడు ఉంది న్యాయం చేస్తే కొంతమంది డబల్ బెడ్రూమ్ వస్తుంది కానీ మన దానికి 4-5 లక్షల వస్తున్నాయి అన్న. అది మొత్తం డీటెయిల్స్ ఉంటున్నాయి. 5 రోజులు కిందలు మన కిందలు మనం చేసుకున్న తర్వాత రాణిస్తారు. సేల్స్ అందరినీ 2009లో నాన్న చనిపోయాడు సార్. నాన్న అవసరం పని చేస్తుండే, బంగారం పని చేస్తుండే, అవసరం వచ్చింది చాలా. సో నాన్న 2 రోజులు నాన్న చూసుకుంటే 9లో నాన్న చనిపోయిన తర్వాత అన్ననే మమ్మల్ని పోషించాడు. ఇక నేను చిన్న ఉండే అప్పుడు అన్ననే ముందుదాకా అన్ననే చూసుకున్నాను. నేను కూడా జాబ్ వచ్చిన తర్వాత నేను కూడా కొంచెం ఇంటికి సాయం చేస్తున్నాను. కానీ ఇలా పెద్ద దిక్కు అన్ననే ఉంది సార్. అన్ననే ఇలా పోవడం అనేది ఏం అర్థం అవ్వట్లేదు. మంచిగా ఉంటుంది సార్, మంచిగా ఉంటుంది. అంతా నైంటీ 95% మొత్తం కాలిపోయింది. ముఖం కూడా ఏమి చూడలేని సిచ్యువేషన్లో ఉంది సార్. అన్నారు మొత్తం అలానే మొత్తం బట్టకొని తీసుకొని వచ్చి అలానే అంటే ఇవన్నీ చేశారు. వాళ్ళ చుట్టాలైన పిల్లలు కూడా వాళ్ళకి ఇల్లు తెలియదు సార్. నాన్న చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేదు సిచ్యువేషన్ ఉన్నారు. చనిపోయినా కూడా అర్థం అవ్వట్లేదు వాళ్ళు. గాలిపోయి ఎంత కుమిలిపోతున్నా కూడా ఆయన మా గురించి కూడా ఇంత ఆలోచించలేదు. ఆయన ఒక్క మాట ఒక్కటి బీసీ అన్న మాట తప్ప వేరే మాట మాట్లాడలేదు. నేను కూడా అడిగాను సార్, నా సొంత అన్నవారు నేను కూడా అడిగాను. దగ్గర ఉంది నాకు డౌట్ వచ్చి నేను కూడా అడిగాను. ఎవరైనా చెప్పారు నేను చూసారు ఎందుకు ఇలా చేసుకున్నాను, నీ సిచ్యువేషన్ ఇలా ఉంది, మొత్తం కాలిపోయిందా, బయట ఏమో మీడియా వాళ్ళు లొల్లి ఉంది, అసలు ఏం అర్థం అవ్వట్లేదు, ఏం చేస్తున్నావు అంటే నేను బీసీ బిడ్డ అంటావా అనుకుంటా, నీకేం తెలియదా కోవిడ్ నుంచి బీసీ బిడ్డ అంటావు అనుకుంటా నాకే చెప్తున్నాను సార్. ఎలిమెంట్స్ ఇమ్మీడియట్గా స్పందించే నేచర్ ఉన్నటువంటి వాళ్ళు, దానికి తోడుగా అనేక రకాల సాధనలు అనుభవించాల్సిన విషయం. శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా త్యాగానికి ఒడిగట్టాడు. వెంటనే కృష్ణయ్య చనిపోయినప్పటికి కూడా మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఎల్బీనగర్ చౌరస్తాలో తన ఆవుతాయి
యావత్ తెలంగాణ సమాజాన్ని తట్టి లేపే తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త కూడా జయశంకర్ గారు. ఆ తదనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఇవాళ మళ్ళీ బీసీ డిక్లరేషన్ పిలిపిస్తే మొట్టమొదటిసారిగా పార్టీలు బంధుకు పిలుపునిస్తే సక్సెస్ అయింది, కానీ ఒక బీసీ ఉద్యమంగా పిలుపునిస్తే అన్ని పార్టీలు కూడా అనివార్యంగా సపోర్ట్ చేసే పరిస్థితి. చాలా ఎమోషనల్ అయ్యాయి. అనేక మంది యువకులు, అనేక మంది విద్యార్థులు సోషల్ మీడియాలో ఏమేమి పోస్టులు పెట్టిన మనం చూసాం. ఇవాళ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మేము పరామర్శిస్తే వాళ్ళు చెప్తున్నారు, ఈ సాయి ఈశ్వరాచారి ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమరత్వం గురించి, మరి ముఖ్యంగా శ్రీకాంతాచారి త్యాగం గురించి ఎప్పుడు చూసేవాడు, వీడియోలు చాటు చేసేవాడు. ఇవాళ తాను ఈ మధ్యకాలంలో బీసీ ఉద్యమం తర్వాత అనేక సార్లు మనం ఏదైనా ఒకటి చేయాలి, త్యాగం చేయాలని చెప్పి చివరికి ఆయన ఈ త్యాగాన్ని ఒడిగట్టడం అనేది యావత్ బీసీ సమాజాన్ని కలిసివేసింది. నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బిడ్డలు కోల్పోయిన తెలంగాణ సాధించుకున్నాం, కానీ త్యాగాలు కాదు కావాల్సింది, అమరత్వం కాదు కావాల్సింది, మనం చనిపోవడం కాదు కావాల్సింది, కలిసికట్టుగా పోరాటం చేసే తత్వం ఉండాలి తప్ప ప్రాణత్యాగం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఈ పరంపర కొనసాగింది, మళ్ళీ ఈ పరంపర కొనసాగద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. తప్పకుండా ఇప్పటికే అనేక మంది రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, ఇవాళ కొన్ని పార్టీలు కావచ్చు, ఈ బీసీల పట్ల జరుగుతున్న అన్యాయం పట్ల, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడి పట్ల సమాజం స్పందించేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా బలిదానాలకు ఒడిగట్టద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ కుటుంబం ఉంది, చిన్న పిల్లలు పాపం. ఇవాళ ఈశ్వరాచారి వాళ్ళ కుటుంబం 3 పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళ అత్త మాత్రమే, వాళ్ళ మామకు లేడు, ఒక పెళ్లి కానీ వాళ్ళ మరిదున్నాడు. అంటే కిరాయి ఇంట్లో ఉండి క్యాబ్ నడుపుకొని బతికేటువంటి బిడ్డ. ఇవాళ వాళ్ళ కుటుంబం పద్ధతి చూస్తే దుఃఖం వస్తూ ఉంది. కాబట్టి ఇలా ప్రభుత్వం తక్షణమే వాళ్ళను ఆర్థిక సాయం చేయాలి, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. చిన్న పిల్లలు కాబట్టి పోషణ కోసం వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తప్పకుండా మా పరంగా కూడా వారికి నేను ఈ జిల్లా కలెక్టర్తో మాట్లాడి, ఇలా జగద్గిరి ఉట్టలో కాబట్టి వాళ్ళకి కిరాయి కట్టే స్తోమత కూడా ఉండదు, కాబట్టి కొంత ఖాళీ జాగా తీసుకొని వాళ్ళకైనా ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు కూడా తప్పకుండా చేస్తాం. ఇలాంటి త్యాగాల సందర్భంలో తెలంగాణ సమాజం ఊరికే ఉండదు, తప్పకుండా స్పందించే తత్వం ఉంటుంది. నిన్ననే మా విశ్వకర్మ అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళ వృత్తుల్ని బంద్ చేసుకొని మా విశ్వకర్మ చేసినటువంటి త్యాగం వృధా పోదని, ఇవాళ యావత్ బీసీలని ఐక్యం చేయడంలో, వాళ్ళను పూర్తి నింపడంలో తోడ్పాటు అందిస్తారని చెప్తున్నారు. ఇవాళ యావత్ బీసీ సమాజం కూడా ఇవాళ ఆలోచిస్తూ ఉంది. తప్పకుండా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఈ అమరత్వం వృధా పోదని, ఈ అమరుని సాక్షిగా తప్పకుండా ఈ జాతులలో, ఈ వర్గాలలో ఒక ఐక్యత, ఒక చైతన్యం తప్పకుండా వస్తుందని, ఆశయాన్ని ముద్దాడే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.